చైనా, ఇరాన్ రెండు మంచి మిత్ర దేశాలు. ఎంత సన్నిహితంగా ఉంటాయంటే హర్ముజ్ జలసంధి క్లోజ్ అయినా చైనాకి మాత్రం ఇరాన్ చమురు సరఫరా ఆపనంత. అలాంటి ఈ రెండు దేశాలు ఇప్పుడు ఇంకాస్త దగ్గరవుతున్నాయి. క్రిటికల్ డీల్స్ కుదుర్చుకుంటున్నాయి. రేర్ ఎర్త్ మెటల్స్, మినరల్స్ రంగంలో ఇరాన్తో చైనా చాలా పెద్ద ఒప్పందాలే చేసుకుంటోంది. దీంతో ఇతర దేశాల్లో అలజడి ప్రారంభమైంది. ముందే మంచి దోస్తులు, యుద్ధం తర్వాత మరింత దగ్గర. ఇప్పుడు చైనా, ఇరాన్ మధ్య క్రిటికల్ రిలేషన్. ఇతర దేశాలకు మిగిలేది ఇత్తడేనా? చైనా, ఇరాన్ మధ్య మినరల్స్ బంధం. ప్రపంచ దేశాల రక్షణ వ్యవస్థలకు ఇబ్బంది. ఏదిలా ఉన్నా ఎవరెటు పోయినా చైనా దారి చైనాదే. అమెరికా, ఇరాన్ మధ్య బాగా సొమ్ము చేసుకున్నది, ఆదాయం ఆదా చేసింది ఎవరన్నా ఉంది అంటే ముందు చైనా దేశం గురించే చెప్పుకోవాలి. అలాంటి చైనా ఇప్పుడు ఇరాన్ని మరింత దువ్వుతోంది. ప్రపంచ వాహన మార్కెట్లతో పాటు రక్షణ రంగంలోనూ కీలకమైన అంశాలుగా మారిన ఖనిజాలను ఆయుధంగా వాడనుంది. ఇందుకోసం ఇరాన్తో క్రిటికల్ రేర్ ఎర్త్ మెటల్స్ డీల్స్ కుదుర్చుకుంటోంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో చైనా, ఇరాన్ దేశాలు తమ వ్యూహాత్మక సంబంధాలను, ముఖ్యంగా అరుదైన ఖనిజాలు రంగంలో సహకారాన్ని వేగంగా విస్తరిస్తున్నాయి. గ్లోబల్ సప్లై చైన్ పై పట్టు సాధించేందుకు చైనా తన శాస్త్రవేత్తలను ఇరాన్కు పంపిస్తోందని నివేదికలు వస్తున్నాయి. ఇది ఆ రెండు దేశాలకు సంబంధించిన అంశమే అయినా గ్లోబలైజేషన్ నేపథ్యంలో చైనా తన డామినేషన్ కొనసాగించేందుకే ఇలా వ్యూహం పన్నిందనే టాక్ నడుస్తోంది. భూమిలో ఉండే అరుదైన ఖనిజాల అన్వేషణ, ప్రాసెసింగ్ కోసం చైనా తన పరిశోధకులను ఇరాన్కు పంపుతోంది. ఇప్పటికే ఇరాన్తో కుదుర్చుకున్న బిలియన్ల డాలర్ల వ్యూహాత్మక ఒప్పందాల ఆధారంగా ఇరాన్లోని ఖనిజ సంపదపై చైనా పట్టు పెంచుకుంటోంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా క్రిటికల్ మినరల్స్ శుద్ధిలో అగ్రగామిగా ఉన్న చైనా ఇరాన్ వనరులను తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని చూస్తోంది. అమెరికా మరియు పశ్చిమ దేశాలు చైనా ఖనిజాలపై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ పరిణామం కొత్త వ్యూహాత్మక సవాళ్లను విసురుతోంది. అధునాతన ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన ఖనిజాల సరఫరాలో ఈ దేశాల మైత్రి ప్రభావం చూపనుంది. యుద్ధానికి ముందు, యుద్ధ సమయంలోనూ రోజుకు 5 మిలియన్ బ్యారెళ్ల చమురు కొనుగోళ్ల ద్వారా ఇరాన్కు కావలసినంత ఆదాయం సమకూర్చిన చైనా అదే చమురును రీఫైన్ చేసి ఇతర దేశాలకు విక్రయించి బాగా సొమ్ము చేసుకుంది. తన అవసరాలను తీర్చుకుంది. ఇప్పుడు దానికి తోడుగా రేర్ క్రిటికల్ డీల్ కుదుర్చుకోవడం ఆ దేశం తాలూకు లక్ష్యాన్ని ముందు చూపుకి నిదర్శనం కాగా, ఇది ఇతర దేశాల పాలిట సమస్యగా పరిణమిస్తుందనే ఆందోళన నెలకొంది.